నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై నిన్నటికి 1103 రోజులు అయిందండి. ఈ రోజు 1104 రోజు. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజుని శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురుమయము భవరోగ వైద్యుడితడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు వీరిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 1104వ రోజు. అంటే కలియుగంలో క్రీస్తు శకంలో 2024
మార్చ్ 13వ తేదీ ఈరోజు మనం మరి భగవద్గీత సారాంశం అంతా పూర్తి చేసినటువంటి 701వ శ్లోకం, అంటే విజయం ఎక్కడ ఉంటుంది అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల సద్గురు సూచన, శిష్యుడు పరిపూర్ణతను అపరోక్షత చెంది తనను తాను గురుదక్షిణగా ఇచ్చుకునేటటువంటి సూచన కలిగిన 241, 42 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? చంద్రుని చీమ ముద్దాడిందని అనినట్లు ఇప్పుడు నీవు ఈ సద్బోధం చెందితివి. నీకు సరి జగమందెవ్వరు లేరు, నిన్ను మది మెచ్చితిరా అని మెచ్చి ఏమి ఇచ్చెదవని గురుదక్షిణ నటంచున తడడిగిన నన్నని పల్కె శిష్యరత్నము విని ఇది ఇక ముట్టబోక విహరించు మనన్. ఏమి నా భాగ్యం. చూడండి, ఇది జ్ఞానయజ్ఞం అనేది ఈ 2021, 24 ఈ 3 సంవత్సరాల జ్ఞానయజ్ఞం అనేది కాలాతీతమైనటువంటి సద్గురుమూర్తి కాలంలో కల్పించబడినటువంటి ఇది. దీనికి ఒక కర్త లేడని, ఇది సద్గురులో ఒక ప్రణాళిక అని మనకు ఇక్కడ రుజువు. చూడండి, ఈరోజు భగవద్గీతలో 78వ శ్లోకం అంటే చివరి శ్లోకం అండి. ఈ పద్యాల్లో, కంద పద్యాల్లో చిట్ట చివరి సూచన, శిష్యుడు గురువు గారికి తనను తాను గురుదక్షిణగా ఇచ్చేటువంటి రోజు. సరిగ్గా మరి భగవద్గీత 78వ శ్లోకం పూర్తయ్యే రోజు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతమైనటువంటి సద్గురుని ప్రణాళికలో ఒక భాగం అని మనకు స్పష్టంగా తెలుస్తుందండి. చూడండి, చంద్రుడిని చీమ ముద్దు పెట్టుకోవడం ఉంటుందే, ఒకసారి గమనించండి. దీనికి మా నాన్నగారు ఒక కథ చెప్పేవారండి. చిన్నప్పుడు ఇదే పదాలు ఉపయోగించి చెప్పేవారు. చంద్రుడు అంటే ఇక్కడ ఏమంటే శివుని శిరస్సున ధరించబడినటువంటి చంద్రుణ్ణి చేరాలని చీమ తలచిందట. ఇదొక నిమ్న స్థాయి వాళ్ళకు సూచన కోసం పెట్టారు ఈ పదాలు కృష్ణ దేశికేంద్రుడు అండి. చంద్రుని చీమ ముద్దాడిందని అనినట్లు సద్గురుమాత స్పష్టంగా విడదీశారు, మీరు చూశారు. చంద్రుణ్ణి చీమ ముద్దాడిందని చెప్పినట్లు. చంద్రుణ్ణి చీమ ముద్దు పెట్టుకోవడం అనేది ఎప్పుడన్నా జరుగుతుందా అంటే కాకతాళీయంగా జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్. శిష్యుడు సద్గురుని చేత సూచన కాబడుట కూడా అలాగే జరుగుతుంది. నా మాట మీ అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నా నేను. ఓకే, క్లియర్ గా చూడండి. చంద్రుడిని చీమ ముద్దు పెట్టుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. పూజారి వెంకటేశం పరిపూర్ణాన్ని తెలుసుకోవడం కూడా ఎప్పటికీ జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి, చంద్రుడిని చీమ ముద్దు పెట్టుకోవడం జరగదు.
పూజారి వెంకటేశ పరిపూర్ణాన్ని తెలుసుకోవడం జరగదు. మరి ఎట్లా పరిష్కారం? దీనికి నాన్నగారు కథ చెప్పేవారు చిన్నప్పుడు. నాకు ఆ పద్యాలన్నీ నాకు గుర్తులేవు కానీ కథ బాగా గుర్తుంది. ఈ చీమ, భూమిపైన పారాడుతున్నటువంటి చీమ, ఎట్లాగైనా నేను చంద్రుణ్ణి చేరుకోవాలి అని ఆలోచిస్తూ చెట్టు కొమ్మ మీద నుంచి జారి తామర పువ్వు, సరోవరంలోని తామర పువ్వు మీద పడిందట. అప్పుడు ఇంకా పార్వతీదేవి వచ్చి, అంటే సాజన్మ సాకార సద్గురుమాత వచ్చి ఈ పువ్వుల్ని కోసి కైలాసంలో శివుడికి అర్చన చేయడానికి బయలుదేరిందట. చెట్టు మీద ఉన్న చీమ సరోవరంలో గాలికి పడి ఆ పార్వతీమాత ఈ పుష్పాలను తీసి కట్లో పెట్టుకొని తీసుకొని పోయి శివుడికి అర్చన చేసేటప్పుడు శివుని తలపైన ఉండేటటువంటి చంద్రుణ్ణి చీమ స్పర్శించింది కదా. కాబట్టి సద్గురువు మీద భక్తి నాకు ఉంటే, అనన్య భక్తి ఉంటే నాలోనే సద్గురువు వచ్చి తెలియజేయాలి తప్ప నేను తెలుసుకునేది కాదది. ఈ సూచన మా నాన్నగారు చేసినప్పుడు దీనికి ఇంత ఉంటుందని నాకు తెలియదు. కానీ ఇక్కడ కృష్ణదేశికేంద్రులు చెప్తా ఉంటే చంద్రుడిని చీమ ముద్దాడిందని, ఇది చిట్ట చివరి సూచన. ఇంకా సూచనలు అంతా ఉండవు, హితవాక్యాలు ఉంటాయి. మరి ఈ సూచన విన్నప్పుడైనా మరి ధృతరాష్ట్రుని లాంటి వాళ్ళను మనం ఏం చేయలేమనుకోండి. ధృతరాష్ట్రుడికి ఏ సూచన పనికిరాదని అర్థమైపోయింది మనకు నిన్నటితో. ఈ యొక్క స్పష్టమైన సూచన గ్రహించలేనటువంటి వారికి నేను సహాయపడలేను. కాబట్టి చంద్రుడిని చీమ ముద్దు పెట్టుకోవాలనుకున్నది, అది పెట్టుకునింది. ఎట్లా జరిగింది అంటే కాలంలో తన భక్తి చేత, అనన్య భక్తి చేతనే జరిగిందని సూచన. ఆ విధంగా ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మనము 1104 రోజులుగా ఈ సద్బోధను విని 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 మరి పక్షి కింద గుడ్డు పిల్లైనట్లు, చంద్రుడిని చీమ ముద్దు పెట్టుకున్నట్లు మనం ఈ సద్బోధన చెందామండి. మనం తెలుసుకునేది కాదండి పరిపూర్ణం, మనకు తెలియబడేదేనండి. పరిపూర్ణమే నన్ను తెలుసుకుంటాను. అప్పుడు ఇంక నేను ఉండను, ఇంకా అది మాత్రం ఉంటది. కాబట్టి ఇట్లా మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఆల్రెడీ పరిపూర్ణులేనండి. ఇంకా మీకు ఈ జగమందు సరిలేరు నీకెవ్వరు. కనుకనే మీరు ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో ఆ పాట మీరు మళ్ళీ మీ గొంతుతో మీరు పాడారు, మీ ట్యూన్ లో మీరు పాడారు. చెప్పలేని ఆనందం ఇది, చెప్పలేను సద్గురుదేవ అనేటువంటి దాన్ని మీరు మీదైన శైలిలో మీరు పాడారు. అంటే మీకు ఈ జగమందు సరిలేరు ఎవరు. చెప్పలేని ఆనందం ఇది అని చెప్పలేని సత్తు వదిలేశారు, గురుదేవా పాడారు. ఇంకొకసారి సవరించి అది కూడా పాడండి వివరాలేదు. కాబట్టి మీకు ఈ జగంలో సరిలేరు మీకెవ్వరు. కాబట్టి నిన్ను మది మెచ్చితినని సద్గురు హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు గురుదక్షిణ ఇచ్చే సమయం ఎదురైంది, దగ్గరకు వచ్చింది. చూసుకోండి, భూమిపై ఉండేటువంటి చీమ కైలాసంలో ఉండే చంద్రుడిని ముద్దు పెట్టుకునింది అనేటువంటి ఒక అపోహ ఒక కల్పనను తీసుకుని వచ్చి ఇక్కడ శ్రీకృష్ణ దేశికేంద్రులు సూచనగా చేశారు. అంటే అది నిమ్న స్థాయి వాళ్ళకు చేయడం అంతే. అంతేగాని జన్మరహితుడికి పోలిక చేసేదానికి కాదండి. నిరుపమాన బుద్ధి మీరు, నిరుపమ బుద్ధి, నిగమ ప్రసిద్ధులు మీరు. మీకు నేను పోలిక చేయలేనని, ఎందుకంటే మీరు పరిపూర్ణ సూచన అయిందంటే మీరు మాత్రం ఉంటారంటే అప్పుడు అక్కడ మేమంతా ఉన్నాం. కనుక మీకు పోలిక చేసేదానికి రెండో వస్తువు ఈ ప్రపంచంలో లేదు అనేది 241వ పద్య సారాంశం అండి. ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి నేను మీకు.
అని మెచ్చి ఏమి ఇచ్చేదవని తీసుకోండి. 241 ఇప్పుడు నాగేశ్వర గారు నెక్స్ట్ పద్యం పెట్టుకోండి. నెక్స్ట్ పద్యం పెట్టుకోండి. 242 అండి. అని మెచ్చి ఏమి ఇచ్చేదవు అని గురుగారు అడిగారు. మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు చంద్రుణ్ణి చీమ ముద్దు పెట్టుకున్నట్లుగా నాకు మీరు పరిపూర్ణ బోధ తెలియజేశారని నేను ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు నన్ను మీకు గురుదక్షిణ ఇవ్వమంటా ఉన్నారు. మరి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ 1104 రోజుల తర్వాత ఇప్పుడు గురుదక్షిణ అడిగితే గురుదక్షిణ అటంచు అతడు అడిగినా మీరు నన్ను అడిగితే నేను ఏమి ఇవ్వాలి తెలుసా? ఏమి వేయాలంటే అది ఇచ్చారు చూడండి. ఏమి ఇస్తావయ్యా గురుదక్షిణ అని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కానీ నన్ను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే అడిగితే నన్ను అంటా నేను అంతే. ఇంకేమి ఇవ్వగలను మీకు నేను? ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ అక్కడ ఎవరున్నారు గురువు? అందుకే కదా మీకు నన్ను అంటే అబద్ధపు గుర్తు ఉన్నటువంటి నేనున్నాను అనుకున్నానే భ్రమ. 2వ చరణంలో మీరు పాడిందే అదే అదే. అష్టతనువులు ఆవిరాయనని అనుకొనుటకు నే లేనింకా. ఇదే ఇప్పుడు మీరు అడుగుతా ఉండేది నేను లేను ఇంకా అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, అదే ఇవ్వడం. అష్టతనువులు ఆవిరాయనని అనుకొనుటకు నేను అనేది ఇంకా లేదు, అదే గురుదక్షిణ ఇవ్వడం. ఎట్లా అది అనేది దానికి ఒక మీకు 2 ఏమంటారు ద్రాష్టాంతాలు చెప్తాను. కానీ గురుగారు ఇక్కడ తాను పరిపూర్ణుడని అనుభవం పొందటం అనేది కూడా తెలుసుకోవటం కింద రాదంటారా? అది పొందడం లేదు, తెలుసుకోవడం లేదండి. ఆ ఉదాహరణ చెప్పేదానికి వస్తున్నానండి. మీరు పరిపూర్ణాన్ని తెలుసుకునేదానికి ముందుగా అజ్ఞాని అండి, తెలుసుకున్నాక నేను జ్ఞాని అని అనేదానికి ఉందా అండి? అదే పరిపూర్ణత అండి. అంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏంతో తెలుసుకున్నారో దాన్ని ఇవ్వాలి. మీరు అచల పరిపూర్ణాన్ని దేంతో తెలుసుకుంటున్నారో దాన్ని ఇవ్వాలి, నన్ను ఇవ్వాలి గురుదక్షిణగా. ఎట్టంటే దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు, అదే మీరు ప్రశ్నించారు, ముందే ప్రశ్నించారు. అది రాబోయే సమాధానానికే మీరు ముందు ప్రశ్నించారు. మీరే సమాధాన స్వరూపం అయి ఉండారండి. నేను చెప్పాను కదా, సద్గురుమాత ఒక ప్రశ్న ఇచ్చారు, దానికి ఆన్సర్ ఇస్తే గురువు గారు మీరు మా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ప్రశ్నించిన వారే సమాధాన రూపమని చూపు ఇచ్చారు అని రాశారని. ఆ చూపు ఇవ్వబోయే సమయంలోనే మీరు ప్రశ్నించారు. ఇప్పుడు ఏమంటారా? గురుదక్షిణగా గురుమూర్తికి తనను ఇచ్చి ఏమీ లేని స్థితిని పొందుతాడండి శిష్యుడు. తనను ఇచ్చేస్తాడండి. ఎట్లా? జ్ఞానం అజ్ఞానినం దృష్ట్వా. జ్ఞానిని అజ్ఞానిని చూసే చూపు జ్ఞానమా కాదా? దాన్ని వల్ల ఏ జ్ఞానమో? నేననే జ్ఞానం. జ్ఞాన అజ్ఞానినం దృష్ట్వా, దేంతోనైతే నేను జ్ఞానిని అజ్ఞానిని కాదు నేను పరిపూర్ణుడిని అని దేంతోనైతే మీరు తెలుసుకుంటున్నారో అది పరిపూర్ణత కాదు. మీరు అడిగిన ప్రశ్న ఇదే అని చెప్పు. ఇది కొంచెం త్వరగా అయ్యేది, ప్రజలకు ఇంకా బాగా అవగాహన కావడం కోసం ప్రశ్న మీరు ముందే వేశారు అంతే. నేను పరిపూర్ణుడినేననేటటువంటి ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఉన్నంత వరకు జ్ఞాని పరిపూర్ణుడు కాదు. జ్ఞానం అజ్ఞానినం దృష్ట్వా, నేను అజ్ఞాని కాదు జ్ఞానినే, నేను పరిపూర్ణుడినేనని దేనితో తెలుసుకుంటూ దాన్ని ఇస్తే మీ మాట తీరు మీ కంట్రోల్లో ఉండదు, గురువు కంట్రోల్లో ఉంటది. అది ద్వయోః త్యజతి నిశ్చయం. ద్వయం అండి, నేను అనేది ద్వయం అండి. మీరు ద్వయంతోనే తెలుసుకునింది, తెలుసుకోవడం క్రియ కదండి.
మరి క్రియ ఉంటే కర్త ఆటోమేటిక్ వచ్చేస్తాడు. తప్పకుండా. అందుకని జ్ఞానం అజ్ఞానినం, ఏదైతే జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనటువంటి దాన్ని దృష్ట్వా దేనితో చూసావో ఆ చూసినటువంటి ద్వయాన్ని నిశ్చయం త్యజతి. దాన్నే కదా గురుదక్షిణగా అడుగుతా ఉండేదా. ఒకవేళ మీరు ఇస్తారో ఈరోజు నన్ను నేను ఇచ్చేద్దాం మీకని కదా నేను ట్రై చేస్తాను. ఇక ఎవరిచ్చినా ఇకపోయినా గురువుకి తను ఇచ్చిన వాడు మాత్రమే పరిపూర్ణుడు. కానీ గురువు గారు గురు సూచన గురుదక్షిణ ఇచ్చినా కదా సూచన అయ్యేది గురువు నుంచి. మనకి గురుదక్షిణ ఇచ్చినా కదా మన సూచన అయ్యేది గురువు నుంచి. ఇస్తున్నానండి, మీరు తీసుకోవడం లేదా? అంటే తను మన ధనాలు ఇచ్చినా కదా గురువుడు మనకి సూచన చేస్తారు. అది అది ఇవ్వడం కాదండి, అది వాచ్యార్థం. వాచ్యార్థం. ఓకే. ఆ రోజు తను మన ధనములు ఇవ్వడం అంటే తనువు అంటే శరీరం ఆయన దగ్గర కూర్చోవడం, మనసు అంటే గుర్తెరుగుతా ఉండేది. ధనము అంటే ఆ రోజు ఆయనకి పెట్టే బట్టలు పండ్లు పువ్వులు అవన్నీ నేను డబ్బిచ్చి ఖర్చు పెట్టి తెచ్చిపెట్టినాను, నేను వైద్యం చేసినానని చెప్తూ ఉంటాడు. అది ఇవ్వడం కాదండి. ఇప్పుడు కూడా మీకు అది ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పలేదు, శ్రోతలు మన్నించాలి. గురువు గారి తలపల మురళీరత్నం గారి ప్రథమ వార్షికారాధన పత్రిక వేశారు. గురువు గారిది ఆశ్రమం, గురువు గారి తర్వాత పీఠాధిపతి పేరేసి ఉండారు. గురువు గారికి పీఠం ఉండేది కదా, పీఠాధిపతి గురువు గారు కదా. గురువు తర్వాత పీఠాధిపతిగా ఎవరుంటారు అంటే అది మనకు వద్దు. ఇప్పుడు గురువు గారికి అన్నగారి కొడుకు, సారీ గురువు గారికి బావగారి కొడుకు, అక్క కొడుకు అండి, వచ్చి ఇది మీకు సంబంధం లేదు, మా నాయన మీకు దానంగా ఇచ్చింది, నేను మళ్ళీ తీసుకుంటాను, అది ఇది మా నాయనకి సంబంధించింది, దానం ఇచ్చేదానికి ఆయన ఎవరు, తీసుకునేదానికి నువ్వెవరు, నేనే పీఠాధిపతి అని ప్రకటించుకుని గురువు గారి యొక్క భౌతిక కాయాన్ని శ్మశానంలో వేశారండి. ఇప్పుడు దాంట్లో ప్రథమ వార్షికారాధన పత్రిక వేశారు. ప్రథమ వార్షికారాధనకి గురువు గారి పుత్రుడు మురళీకృష్ణ అండి, ఆయనకు ఫోన్ చేస్తే రిప్లై లేదు. అంటే భౌతికంగా వాళ్ళ వారసులు గురువు గారి కార్యక్రమం కొనసాగించడం తప్పులేదు, కానీ ఆయనకు సంబంధం లేదు. గురువు గారి కూతురుండ గీతమ్మ గారు ఆయనకు జీవితాంతం భౌతికంగా సేవ చేశారు. ప్రస్తుతం గీతక్కకు 75 వయసు. సద్గురు శ్రీ తలపల మురళీరత్నం గారి కుమార్తె, ఆవిడ సంబంధం లేదు ఇది. అంటే భౌతికంగా ఆయన వారసులు కూడా అక్కడ లేరు. ఇప్పుడు గీతమ్మ గారు ఏమంటారు, సపరేట్ గా ఆశ్రమం కడతామని డబ్బు అడుగుతారు. మురళీకృష్ణ ఏమంటారు, నాకు ఇదంతా సంబంధమే లేదు, మా నాన్నకు నేను కొడుకుగా పుట్టడమే నా అదృష్టం అని చెప్పేసి ఆయన ఉద్యోగానికి ఆయన వెళ్ళినారు. అక్క ఈ బావ కొడుకు వీళ్ళంతా ఈ కొట్లాట్లంతా నాకు సంబంధం లేదు, ఆయన హైదరాబాద్ వెళ్ళినారు. కానీ పత్రిక మాత్రం వచ్చేసింది. సభాధ్యక్షులు ఎవరు తెలుసా, గురువు గారికి సేవకులుగా బస్ ఛార్జ్, గురువు గారి వెనకాల 10 రూపాయలు తీసుకొని బస్ ఛార్జీలు నాకేమనుకుంటా తిరిగారు చూడండి. ఈ బోధతో సంబంధమే లేదు వారికి. సభాధ్యక్షులుగా గురువు గారికి అంటే చేదోడు వాదాడుగా ఉన్నటువంటి వారు సభాధ్యక్షులుగా బోర్డు వేశారు. పేరుకి గురుపుత్రుడు మురళీకృష్ణ వేశారు. నాకు ఎట్ట పోవాలా, ఇప్పుడు గురువు గారి సమాధి దగ్గర పోయితే జరుగుతుందా ప్రథమ వార్షికారాధన, లేదా గురువు గారు నాకు బోధించినటువంటి ఆశ్రమంలో జరుగుతుందా, నాకే అర్థం కాలేదు ఇంకా. కాబట్టి ఇదంతా గురుదక్షిణ ఇవ్వడం కాదండి, బాగా గమనించండి. మీరు చెప్పింది భౌతికంగా చెప్పారు కాబట్టి ఈ కథ అంతా మీకు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు గురు తర్వాత దయానిధి హరి ఉన్నారండి. గురువు గారి తర్వాత మరో పీఠాధిపతి దయానిధి హరిని చేయాలి. ఒకవేళ హరి గారిని పీఠాధిపత్యం చేసి ఉంటే నేను హాయిగా మన సోదరుడు కాబట్టి అదే వారసత్వం కొనసాగుతుంది, పూజకు అందరూ వస్తే బాగానే ఉంటది. కానీ ఇది భౌతికంగా ఈ ఆశ్రమం మీకు సంబంధం లేదని, ఈ బోధకు సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి గురువు గారి మరణ సమయంలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ తనుమన ధనమాలు ఇవ్వడం అంటే ఏంటనే దానికి అర్థమే లేకుండా పోయింది. ఏంటండి మరి మీకు అందుకే చెప్తాను, ఇప్పుడు ఆ కథ మనకు అవసరం లేదు.
మంత్రోపదేశం తీసుకునే రోజు తనుమన ధనములు ఇవ్వడం అనేది అది నిజమైనటువంటి ఇవ్వడం కాదు. అప్పటికి నాకు అంత అవగాహన ఉండదు. ఇప్పుడు ఇస్తానండి మీకు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. ఇప్పుడు తీసుకోండి. జ్ఞానము అజ్ఞానము రెండు కలగలిసి ఆ రోజు ఉండేది నాకు. ఈ రోజు జ్ఞానము అజ్ఞానము రెండు నేనే అని తెలుసుకున్నా. నేను ద్వయమని తెలుసుకున్నా. ఈరోజు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాదే తలపల మునిరత్నం గారిగా భావిస్తున్నా. మీకు నా ద్వయము అనేటువంటి పూజారి వెంకటేశం అనేటటువంటి ఆ ద్వయాన్ని ఏదైతే గుర్తెరుగుతా ఉందో, దేంతోనైతే అచల పరిపూర్ణ మరి అవధూత స్వామి వంశ పరంపరలోని తలపల మునిరత్నం గారిచే పరిపూర్ణ సూచనను దేంతో నేను గ్రహించానో దాన్ని మీ చేత కూడా గ్రహించగలను. కాబట్టి ఇప్పుడు మీకు నేను గురుదక్షిణ ఇవ్వాలంటే ద్వయాన్ని ఇచ్చే వలన నేను మాత్రం ఇచ్చి మేను పెట్టుకుని మేను ఇచ్చి నేను పెట్టుకోవాలన్నా? ఒకదాన్ని పెట్టుకోవడం సాధ్యం. అది సూచన. ఒకదాన్ని పెట్టుకోవడం సాధ్యమే కాదే. మరి మీకు సంబంధం లేదు, పీఠం నాది అంటే పూజకి పిలిచినప్పుడు పత్రిక నాకు పోస్ట్ చేసి ముందు ఇస్తా ఉన్నాం కదా. ఆ విధంగా కాంచాను కర్మ వివోచనం రండి మనం పూజకి డబ్బు ఇద్దాము అని పిలిచారు నన్ను. పూజకి డబ్బు ఇస్తా నేను, అది ఇబ్బంది లేదు. ఇప్పుడు పూజకి డబ్బు గురుపుత్రిక గీతమ్మకి ఇవ్వాలా, గురుపుత్రుడు మురళీకృష్ణకి ఇవ్వాలా? మీకు ఎవరికి సంబంధం లేదు, ఆశ్రమం నాది, మీరు వస్తే 4 మాటలు మాట్లాడేసుకోండి, మీకు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదని చెప్పినటువంటి రఘు గారికి ఇవ్వాలా? నాకు అర్థం కాలేదు. పోయిన సంవత్సరం ఇట్లా ఇవయ్యా పూజకి డబ్బులు ఇవన్నీ డబ్బులు తీసి గోవిందరెడ్డి గారు జోలు పెట్టుకున్నారు. తలపల మునిరత్నం గారికి పాద నమస్కారం చేస్తే ఏ వెంకటేశ్వర డబ్బులు ఇవ్వకుండానే ఊరికి నమస్కారం పెడతావని అడిగారు. గోవిందరెడ్డి గారు చూసా, ఆయన పరిగెత్త నేను ఆయన దగ్గర ఇచ్చిన డబ్బు ఈయన జోబులో పెట్టా. అప్పుడు నా మీద తలకాయ మీద చేయి పెట్టాను. అంటే డబ్బు ఇవ్వకుండానే నేను కాళ్ళు మొక్కుతున్నానని వారు అనుకున్నారు. అంటే ముందుగానే గురువు గారికి కావాల్సినటువంటి అవి ఆటోమేటిక్ గా సమకూరుతాయి. నేను ఇవ్వడం కాదు, ఇవన్నీ ఆయనదే. గురువు గారికి మనం ఇవ్వడం కాదండి, గురువు గారి శరీరంలో మనం ఉండాలి తండ్రి. ఇది సూచన. మీరు నేను ఇచ్చినాక నేను ఇచ్చేదానికి నువ్వు ఆడుండవని మీరే ప్రశ్నించారు కదయ్యా. ఈ దేహం అంతా సద్గురు ఈ గృహం అంతా సద్గురు నిలయమే. రౌండ్ గా మీకు పైన కనిపిస్తుంది చూడండి ఆకాశం, అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది సద్గురువే కదండి. నీకు ఉనికి ఎక్కడుందండి? అష్టతనువులు ఆవిరాయనని అనుకొనుటకు ఇంకా నీ పెట్టారు చూడండి సద్గురు మాత సూచన. అది లేదు, ఇంకా పెట్టలేదు. నేను ఇప్పుడు మీ మాట ఇప్పుడే విన్నా, మీ గొంతు ఇప్పుడే విన్నా. నేను ఇంకా లేదు ఇంకా అని పెడితే చూడు, ఆవిడ వేరే లేదు అనే పెట్టలేదు, లేను అన్నారు. ద్వయాన్ని వదిలేరా లేదా ఆవిడ? చూడండి మీరే చెప్పండి. పాట రచయిత ద్వయాన్ని గురువు గారికి ఇచ్చారా లేదా? దాన్ని ఇవ్వడం అంటారండి, దాన్ని ఇవ్వడం అంటారండి. అంటే దీని వెనకాల చూడండి, ఆశ్రమం వెనకాల పందికొక్కుల్లాగా నాకేంటి నాకేంటి అనేటువంటి వాళ్ళంతా ఈ నేను ఇవ్వలేరండి. నువ్వు వస్తావా గురువు గారికి? పోయిన సంవత్సరం గురువు జీవించి ఉండేటప్పుడు ఎట్టిచ్చినా అప్పుడే ఇప్పుడు డబ్బు ఎత్తుకొస్తావా లేదా అని మాట్లాడే వాళ్ళంతా నువ్వు గురుదక్షిణ తీసుకోలేరండి. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ తీసుకోగలరండి. ఎందుకో తెలుసా? ఈ రోజు వరకు 1104 రోజులుగా నా రెమ్యూనరేషన్ ఎంత, నా గౌరవ వేతనం ఎంత, నా టీఐ ఎంత, డిఐ ఎంత అని ఎప్పుడు అడగలేదే. మరి కనుక సగం టైం పూర్తయిందండి. నన్ను మీరు గురుదక్షిణగా ఎప్పుడు తీసుకుంటే అప్పుడే తీసుకోండి. ఈ ద్వయం అనేది ఏదైతే ఉందో చూడండి, జ్ఞానం అజ్ఞానినం దృష్ట్వా ద్వయోహో త్యజతి నిశ్చయం అండి. ఎప్పుడైతే ద్వయాన్ని సంపూర్ణంగా గురువు గారికి నేను దక్షిణగా సమర్పిస్తానో అప్పుడు నాలో స్థితి ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను మీకు. ద్వయోహో త్యజతి యద్ జ్ఞానం, ఏ ద్వయాన్ని ఏ జ్ఞానంతో అయితే గురువు గారికి ఇస్తున్నానో తత్ జ్ఞానం చ పరిత్యజేత్. ఇక్కడ పరి అనేటువంటిది విశేషం అండి.
అది త్యజేత్ అంటే ఇవ్వడం, ఇవ్వటం. పరిత్యజేత్ అంటే ఇంకెప్పుడు దాన్ని ముట్టకు. తిరిగి మళ్ళీ బ్యాక్ ఉంటుంది. పరిత్యజేత్ అంటే తిరిగి దాన్ని అంటుకోకుండా పాలు పెరుగయ్యేంత వరకు తెలుస్తా ఉంది. పెరుగయిన తర్వాత పెరుగు మళ్ళీ పాలని ముట్టేది ఉండదు. పెరుగు నుంచి మీరు మజ్జిగ చిలికి వెన్న తీసేసిన తర్వాత ఈ వెన్న దాంట్లో ఉంటే కూడా ముట్టదు. వెన్న మజ్జిగలో ఉంటే కూడా తగలదు. అది పరిత్యజేత్ అంటే. పద్యంలో చూసుకోండి, గురు దక్షిణ అటంచు అతడు అడిగితే నన్ను అని పలికిన శిష్యరత్నము. మరి ఇది విని గురువు గారు ఏమంటారంటే, గారు ఇక ముట్టబోకు విహరించుము, ఇక ముట్టకుండా విహరించు. అంటే నీ ప్రవర్తన ఇక మీదట ఎప్పుడు కూడా అహంకారం లేని జన్మరహిత జీవన విధానంతో ప్రవర్తించు. ఈ పరిపూర్ణ దర్శన టైటిల్ కింద క్యాప్షన్ గా మారింది ఇదే, జన్మరహిత జీవన విధానం. ఇంకా నాయన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఓ పూజారి వెంకటేశ్వర గారు, వింటున్నటువంటి సర్వశ్రోతలారా, ఇప్పుడు ఈ క్షణం నుంచి మీ ప్రవర్తన జన్మరహిత జీవన విధానమై ఉండాలి నాన్న. కాబట్టి ఇది కీలకం అండి, కీలకం అంటారండి. పరిపూర్ణాన్ని ఏ జ్ఞానం చేత తెలుసుకున్నావో ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఇస్తే దీన్నే షోడశి మంత్రార్థ కీలకం అంటారు. రెండో మంత్రం కీలకం ఇది. నేను చెప్పాను మీకు కీలకం, సర్వధర్మాన్ పరిత్యజ్య కీలకం అని చెప్పాను. కాబట్టి అయమాత్మ తత్వమస్యాది జ్ఞానరహితం ఇది కీలకం అంటాడు షోడశి మంత్రానికి. అది ఏదే చెప్తారు, ఏదే ఏమంటారు దాన్ని చెప్తారు కదా, అంగుష్ఠాయ నమః అంటారే, అనుష్ఠానం. అక్కడ చెప్తారు తర్జన్యాభ్యాం నమః అంగుష్ఠాభ్యాం నమః అంటారు చూడండి. అక్కడ చెప్పేది ఇదే అనమాట దాని అర్థం. నిర్గుణ ప్రజ్ఞాన రహితం, నిర్గుణ ప్రజ్ఞానాన్ని కంప్లీట్ గా సద్గురుమూర్తికి ఇచ్చిన తర్వాత గురువు గారు అంటున్నారు, మీరు ఇంకా దీన్ని ముట్టుకోకుండా వ్యవహరించారంటే అదే పరిపూర్ణత అంటున్నారండి. అలా విహరిస్తా ఉండే వాళ్లకు ఉదాహరణగానే మనకు ఈ యొక్క సంజయుడు భగవద్గీతలో కనిపిస్తాడండి. సంజయుడు అంటే సమ్యక్ జయుడే సంజయుడు అండి. కాబట్టి కృష్ణ దేశికేంద్రులకు దాన్ని అత్యంత విపులంగా ప్రశ్నించి మరి అందరికీ తెలియజేసినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 18వ అధ్యాయం 78వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం అని చాలా మంది అంటారు. కానీ గురుకృప వల్ల మరో శ్లోకం కూడా బయటపడింది జ్ఞానయజ్ఞంలో. మీకు మరో శ్లోకం తర్వాత చెప్తాను. ఈ రోజు నుంచి ఇంకా 12 రోజులు మిగిలి ఉంటుందండి. ఇంకా 12 రోజులు మిగిలిందండి యజ్ఞం, జ్ఞానయజ్ఞం. కానీ అండి శ్రీ భగవాన్ సంజయ్ ఉవాచ, ఎవరు ఉవాచ అని చెప్పలేము, భగవాన్ ఉవాచ అన్నలా సంజయ్ ఉవాచ అన్నారు. నేనైతే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ నా దగ్గర పలికిస్తున్నారు అని అంటాను. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, నిన్న ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు కదా, నా కొడుకు దుర్యోధనుడు గెలుస్తాడా అర్జునుడు గెలుస్తాడా చెప్పబోయా అంటే మధ్యలో సోది ఏందయ్యా నీది అని అడిగినాడు కదా. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం అండి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారంటే ద్వంద్వం ఆయన. ధృతరాష్ట్రుడిలో ప్రశ్నించేవాడిని గురుదక్షిణగా ఇవయ్యా అని కృష్ణ ప్రభు చెప్తా ఉంటే, నా కొడుకు అంటే నీ కొడుకు వేరే వాని కొడుకు వేరే అంటే నువ్వు ద్వయంలో ఉండవు, ఇంకా నిన్నేం చేయలేను, నువ్వు బోర నాయన అని వదిలేసాడు. చూడండి, ధృతరాష్ట్రుడికి భగవద్గీత అంతా చెప్తే ఇప్పుడన్నా నాయన యుద్ధం అనేది నివారించాలి, యుద్ధం అవసరం లేదు అట్లాంటిదిలే, ఎవరు గెలుస్తారు చెప్పు? ఎవరు గెలుస్తారంటే ధర్మపక్షం గెలుస్తుంది, అది మామూలే. మామూలుగా భౌతికంలో విజయం ధర్మానిదండి, ఆధ్యాత్మిక విజయం ధర్మాతి యావత్ చేయాలదండి.
ఆ, భౌతికంగా విజయం ఎవరిని వరిస్తుంది అంటే ధర్మాన్ని వరిస్తుంది. అవును. అవును, యతో ధర్మ తతో జయ. ఉమ్, ధర్మం ఎక్కడ ఉంటుంది అంటే ధర్మాత్ముడు ఉండే చోట ఉంటుంది. ఉమ్, యతో కృష్ణ తతో ధర్మ, ఉమ్, యతో ధర్మస్తతో జయ. ఉమ్, ఇంత చిన్న విషయం ఆయనకి తెలియదు, ఎందుకంటే పరిపూర్ణం తెలిస్తే ఇది తెలియాల్సిన అవసరం లేదు. ఉమ్, కానీ ధృతరాష్ట్రుడు నాయన ఇప్పుడు దుర్యోధనుడికే ఉమ్, అర్జునుడి కంటే 1.5 అక్షోహిణి సైన్యం ఎక్కువ ఉందా, ఉమ్, కాబట్టి నా కొడుకే గెలుస్తాడు. ఉమ్, ఈ కపట బుద్ధి, ఈ ద్వయ బుద్ధి ఉండడం వల్ల ధృతరాష్ట్రుని సూచన కదా, ఆయన పక్కన పెట్టేద్దాం. ఉమ్, కానీ ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం మనం చెప్తున్నాం. ఉమ్, చూసుకోండి, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో తనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతి మతి మమ. ఉమ్, నా అభిప్రాయం ఏంటంటే విజయం ఎవరిని వరిస్తుందని అడుగుతున్నారా మీరు? ఉమ్, ఓకే, చూసుకోండి. ఎత్ర ఎక్కడైతే, ఉమ్, ఇది ఏక శ్లోకి గీత అంటారండి దీన్ని. ఉమ్, ఈ ఒక్క శ్లోకంలోనే భగవద్గీత సారాంశం అంతా ఇమిడి ఉందని అర్థం. ఏక శ్లోకి గీత, ఏక శ్లోకి గీత 78. ఓకే. ఇది బహుశా తిరుమల సత్సంగంలో కూడా ఇది చర్చించబడి ఉండవచ్చు. ఉమ్, ఎత్ర అంటే ఎక్కడైతే, ఉమ్, మామూలు కృష్ణుడు కాదండి, ఉమ్, యోగేశ్వరుడైన సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ వంటి శిష్యుడు, ఉమ్, మరి ఆయన గురువు అయినటువంటి సాందీపని లాంటి గురువు, ఉమ్, అట్లా లెక్క. ఇక్కడ ఎత్ర ఎక్కడైతే యోగేశ్వర కృష్ణ, ఉమ్, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంటే సద్గురుమూర్తి ఎవరిలోనైతే ఉంటాడో ఉమ్, అతని చిరునామానే విజయం, అతని పేరే విజయం. విజయ. ఉమ్, అతని పేర్లు విజయ అనే పేరు ఉందండి అర్జునుడికి. ఉమ్, అతని 10 పేర్లలో విజయుడు కూడా ఒకటి. విజయుడు అనేది ఉంది. కిరీటి, విజయ, పార్థ, ధనంజయ, ఇట్లా పల్గుణ. ఉమ్, పల్గుణుడు అనే పేరుంది. పాల్గొన పౌర్ణమికి పూర్తయిందంట ఇది. ఆ, ఇది నాకు కూడా తెలియదు, చూసుకోండి. సద్గురు మాత ఎవరో చెప్పారు. ఉమ్, పల్గుని నక్షత్రంలో పాల్గొన మాసం పౌర్ణమికి పూర్తయింది. పౌష్య పౌర్ణమికి స్టార్ట్ అయింది, పాల్గొన పౌర్ణమికి అయిపోతుందట. ఉమ్, ఇది సద్గురు ప్రణాళిక లేకుంటే మన చేతిలో ఏముండదండి. అది. ఉమ్, చూసుకోండి, ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో ఉమ్, ఆటోమేటిక్ గా అది విజయమే. ఉమ్, ఇప్పుడు కృష్ణుడు ఎవరు పక్కుంటే వాళ్ళకి విజయం వస్తుందని చెప్పాలనా, లేదు పాండవులు గెలుస్తారని చెప్పాలనా? ఏది కరెక్ట్ చెప్పండి? కృష్ణుడు పక్కన ధర్మం ఎప్పుడు ఉంటుంది కనుక ధర్మమే గెలుస్తుంది, పాండవులే గెలుస్తారు. మళ్ళీ అక్కడ పాండవులు అవసరమే లేదు. పాండవుల పక్కన ధర్మం ఉంది కనుక పాండవులే గెలుస్తారు. అది ద్వయం అవుతుందండి. మరి పాండవులు అనే మాట మనకు అవసరమే లేదు. అవసరమే లేదు. ధర్మం ఎక్కడుంటే ధర్మం గెలుస్తుంది. మీకు ఇప్పుడు మా తమ్ముడు, అదే పాండవులు కౌరవులను మా తమ్ముడు నా మీద కంప్లైంట్ ఇచ్చినాడని నేను ఫీల్ అవడమే. ఉమ్, ఉమ్, మా తమ్ముడు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడండి. ఆ, గురుగారు. ఈ కంప్లైంట్ లో ఎవరు గెలుస్తారనే సమస్య నాకు రాలేదు. ఉమ్, ఎందుకంటే కంప్లైంట్ ప్రకారం నేను పరిగెత్తపోయి కూర్చున్నాను. సెల్ ఓపెన్ చేయండి సార్, కూర్చుంటాను లోపల అని చెప్పిన. ఆ, ఆయన నవ్వుతాడు. ఉమ్, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అది తర్వాత విషయం. అదే మీరు చెప్పేది, ద్వయం ఉండడం వల్లనే కంప్లైంట్ తీర్పు అనే అవసరం అవుతుంది. ఉమ్, అసలు కంప్లైంట్ తీసుకోలేదు కదా. ఉమ్, బాగా అర్థం చేసుకోండి. ఉమ్, నేను కానీ మిమ్మల్ని మా తమ్ముడు నేను ఇద్దరిలో కోర్టులో పోయినాక ఎవరు గెలుస్తామంటే కోర్టుకు పోతే కదండి. ఆ, బాగా అర్థం చేసుకోండి. మీకోసం తెచ్చిన ఈ ఉదాహరణ అంతా ఆ, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఉమ్, ఇది మీరు సూచన అందుకోవాలి. ఉమ్, ఎవరు గెలుస్తారా అంటే ఇంతసేపు చెప్పిన తర్వాత మీరు పాండవులు గెలుస్తారనే మాట వచ్చే అవకాశం లేదు. లేదు. ఆ, ఇప్పుడు నేను మా తమ్ముడు నేను పోలీస్ స్టేషన్ పోయినా ఎవరు గెలుస్తారు అంటే నేను గెలిచినా అనేటువంటి ఫీలింగ్ నాకు రాకూడదండి. ఆ, మా తమ్ముడు వేరు నేను వేరు కాదండి. కాదు. అది నేను ఓడిపోయినాననే ఫీలింగ్ తమ్ముడు గారికి రాకూడదండి. ఉమ్, ఇక్కడ ఏమంది, ధర్మం ఎట్టుంటే అటు గెలుస్తుందని చెప్పాలండి. అది. అది ఎవరు ఒకరు గెలుస్తారన్నా ఒకరు ఓడిపోయినారన్నా అది ఏమవుతుందంటే అది ద్వయం అవుతుందండి. ఉమ్, ద్వయపు గుర్తించేవాళ్ళు కదా. ఉమ్, కాబట్టి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వేరు కాదండి. ఉమ్,
మా తమ్ముడు నేను వేరు కాదండి, మీరు నేను వేరు కాదండి. ఉండేది ఏదైతే ఉందో అది మాత్రం ఉండేటప్పుడు మాట్లాడేవాడు లేనివాడు అయినప్పుడు నీకు జయము అపజయం అనే ఆలోచన రాకూడదండి. మీ ప్రశ్నను చిన్నగా మనం సవరించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రశ్నించే వాడిలోనే సమాధానాన్ని చూడాలి. బాగా గమనించండి. ఇప్పుడు భౌతికమైనటువంటి కోర్టులో న్యాయం జరగదండి, మనసులో న్యాయం ఉంటుందండి. అర్థమైందా? భౌతికమైన కోర్టులో న్యాయం జరగదు. ఎందుకంటే ఏ కోర్టులోనైనా తప్పు చేయకుండా ఉండడానికి మార్గాలు సూచిస్తారా చెప్పండి? కోర్టులో జరిగేది ఏం తెలుసా? తప్పు చేసినటువంటి వాళ్ళకి ఏ తప్పుకి ఏ శిక్ష అని డిస్కషన్ చేస్తూ ఉంటారు. దాన్ని కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ ఉంటారు. నేరం చేయకుండా ఉండడానికి పరిపూర్ణ బోధ వినాలి. అర్థమైందా? నేరం చేయకుండా ఉండాలి అంటే మానవీయ విలువలు తెలుసుకోవాలి, పరిపూర్ణ బోధ వినాలి. నేరం చేయకుండా ఉండేవాడు శిక్ష అనుభవించే అవసరమే రాదు. అప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టు అవసరమే లేదు. అది మానసిక పరిణతి చెందిన తర్వాతనే పరిపూర్ణ బోధ చెప్పాలి. ఊరికి అందరిని పెట్టి సభలు పెట్టి పిలిచేసి చెప్పేస్తే కూడా ఏమొచ్చేది? ఉపయోగం లేదండి. గమనించండి, ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అంటే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్లో శ్రీకృష్ణుడు ఉంటే ఆయన పేరే విజయుడు, ఆయనే అర్జునుడు. అట్ట లెక్క ఇది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే విజయం, అదే విజయలక్ష్మి నివాసం. విజయలక్ష్మి నివాసం అండి అది. చూసుకోండి, తత్రహ ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో తత్రహ అంటే అక్కడ. శ్రీ అంటే సిరి సంపదలతో కూడిన అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కూడిన. విజయ అంటే సర్వ విజయములు అందులో భాగమవుతాయి. అప్పుడు సరిలేరు నీకెవరు, నీకు పోటీ చేసేదని, నీకు పోలికి చెప్పేదానికి నేనే ఆడుండా. అప్పుడు సరిలేరు నీకెవ్వరు, మూడు లోకాలలోనూ నిన్ను మించిన వారు లేరు. ఎందుకు నువ్వు ఒకటే ఉండేది. సూర్యునికి సరిగ్గా పోలికి చెప్పేటువంటి పదం ఇంకేదైనా ఒకటి తేయండి మీరు, కుదరదు కదా. అట్లా ఇక్కడ విజయము అంటే జయాపజయాల్లో విజయం కాదండి. మీకు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు రామ రావణ యుద్ధం జరిగేటప్పుడు రావణాసురుని చంపిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేయలే, ముందే చేసేశారు. గుర్తుందా మీకు రామాయణంలో? ఎట్లా ఎందుకు చేస్తాడంటే ఖాయం కాబట్టి. అంటే ఇక్కడ ఇదే అర్థం, ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఈ కృష్ణుడే ఆ రాముడు కాబట్టి. ఈ కృష్ణుడే ఆ రాముడు, ఆ రాముడే ఈ నాగేశ్వర ప్రసాద్. రెండోది లేదాడా? లంకలో రామరావణ యుద్ధానికంటే ముందే కృష్ణుడికి పట్టాభిషేకం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ రావణాసురుడు ఓడిపోతాడు, సస్తాడు అనే మాట అంతర్భాగం అంతే, అది చెప్పకూడదండి. రావణాసురుడు అంటే నాలో ఉండే రావణాసురుడు సస్తే రాముడు నేనే కదా, మరి రెండో వాడు రాముడిని నడిపించుకొచ్చేది నేను. అట్ట లెక్క. కాబట్టి సర్వ విజయాలు కూడా భూతి అంటే సకలమైనటువంటి ఐశ్వర్యాలు. చెప్పండి గురుగారు, లారీ పోతా ఉంది. నిమిషాలు ఏం చేయాలి? వినిపిస్తుంది కదండి? దృఢమైన నీతి మరి ఇది అని నా అభిప్రాయం. అంటే సద్గురుని అభిప్రాయం అని అర్థం, సంజయుని అభిప్రాయం అని కాదు. సద్గురుని అభిప్రాయం అదే. చెప్పింది సంజయ వాచ కాబట్టి సంజయుని అభిప్రాయము అని మనం అనుకోవాలి. ఇది అష్టాదశ అధ్యాయాల్లో మరి ఏకశ్లోకి గీత అంటారు. ఈ భగవద్గీత మొత్తం సారాంశాన్ని చెప్పేటువంటి ఈ రోజు మీకు నేను నన్ను గురుదక్షిణగా సమర్పించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి జ్ఞానయజ్ఞంలో జ్ఞానేశ్వరి యొక్క తుది పలుకుల్ని చూద్దాం. కానీ అండి, ఈ యొక్క ధృతరాష్ట్రుని ప్రశ్న ఏంటంటే ఎవరు గెలుస్తారు అని. ఎవరు గెలుస్తారని కూడా ప్రశ్నించలేదు ఆయన. నా కొడుకు గెలుస్తాడని చెప్పు, నా కొడుకు గెలుస్తాడని చెప్పు అంటున్నాడు. నన్ను చెప్పాడు కదా, నా కొడుక్కి
పాండవుల కంటే ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి విజయము నా కొడుకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. పైన వాక్యాలు. సోదరా సంజయ్, నాకు ఇట్లా అనిపిస్తుందయ్యా, నీ బుద్ధి ఎట్ట చెప్తా ఉంది నాకు చెప్పా. నా కొడుకే గెలుస్తాడని నువ్వు అనుకుంటాడావా లేదా? అది చెప్పు చాలు అని అంటున్నాడు ఆయన. దీనికి సంజయుడు సమాధానం చూడండి. ఓ గుడ్డి రాజా, యుద్ధంలో 2 పార్టీలను నువ్వు అనుకుంటాడావు. అసలు నువ్వు ఇద్దరిని 2 పార్టీలు ఎట్లా చూస్తావో నాకు అర్థం కావట్లేదయ్యా. కౌరవులు పాండవులు అని నువ్వు నీ తమ్ముడు కొడుకు అంతే కదా. నీ కొడుకు నీ తమ్ముడు కొడుకు, వాళ్ళిద్దరికి యుద్ధమైందయ్యా. అసలు నీ కొడుకు నీ తమ్ముడు కొడుకుని ఎప్పుడైతే నువ్వు సర్ది పెట్టలేదు అప్పుడు నువ్వు ఫెయిల్ అయినావు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఏముంది? సరే నువ్వు అడిగినావు కూడా చెప్తాను. ఆయుష్ ఉండేవాడు ఖచ్చితంగా జీవిస్తాడు అని ఎవరు చంపలేరు. ఆయుష్ లేనివాడు ఖచ్చితంగా మరణిస్తాడు అని ఎవరు కాపాడలేరు. పైకి తీయండి, ఇంకా పైకి తీయండి. ఉంది చూడండి, నువ్వు చదివినా దాన్ని చూడండి, చదవండి మీరు. యుద్ధంలో ఆయుష్ ఉండేటువంటి మనిషి గ్యారంటీగా లైవ్, ఆయుష్ లేనివాడు ఖచ్చితంగా డెత్. ద్వంద్వాన బుద్ధి నీకు ఎట్ట పుట్టింది? సరే కొన్ని ద్వంద్వాలు చెప్తాయి. ఎవరు గెలుస్తారంటే కృష్ణుడు ఏ పక్క ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పాలి, అంతేగాని నేను ఒకరు గెలుస్తారని చెప్పలేనండి. యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. కృష్ణుడు అనే మాట కూడా తప్ప సరిపోదు, మీరు వ్యక్తిగతంగా తీసుకునేస్తారు, మళ్ళీ కుదరదు. ఎక్కడ ధర్మము పాటించబడునో అక్కడ విజయలక్ష్మి ఉండును. కృష్ణుడికి దగ్గర శ్రీ, విజయుడు, అర్జునుడి పేరు విజయ, అర్జునుడి పేరే విజయం. కృష్ణార్జునుడు వేరు అనుకుంటువే, కృష్ణుడు ఉండే చోట విజయం. దానికి ద్వంద్వాలు కొన్ని చెప్తాయినండి. ఒక 12 ద్వంద్వాల గురించి చెప్తారు చూడండి. 12-24 ఈ ద్వంద్వాలు చూసుకోండి. నెంబర్ 1, చంద్రుడు ఉంటే వెన్నెల. ఒకటైంది. నెంబర్ 1, చంద్రుడు ఉంటే వెన్నెల, ధర్మం ఉంటే విజయం, కృష్ణుడు ఉంటే విజయం, అంతే. నెంబర్ 2, శివుడు ఉంటే పార్వతి. శివుడు ఉంటే పార్వతి ఖచ్చితంగా గ్యారంటీ. అర్ధనారీశ్వరుడు కదండి. కృష్ణుడు ఉంటే విజయలక్ష్మి గ్యారంటీ. అట్రావాలా. నెంబర్ 3, సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ మహాత్ముడైతే ఆయననే వివేకి అనాలి. సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ మహాత్ముడు కనుక వివేకం ఉంటుంది. మహాత్ముడు అన్నాక మళ్ళీ వివేకం ఉంటుందా ఉండదా అనే ప్రశ్న రాకూడదు. మహాత్ముడికి వివేకం ఉంటుంది, అది చెప్పేది. అంతేగాని అక్కడ మహాత్ముడు అని చెప్పినాక మహాత్ముడు వివేకం ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ రాకూడదు. మహాత్ముడు ఎప్పుడు అవివేకంగా ఉండలేడుగా. నెంబర్ 4, రాజు అంటే ఖచ్చితంగా సైన్యం కూడా ఉంటది. కృష్ణుడు ఉంటే విజయం కూడా ఆయన దగ్గరే ఉంటది. నెంబర్ 5, సౌజన్యం ఉంటే సోదర భావం ఉంటది. మా తమ్ముడు సోదర భావం, మా తమ్ముడు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన మా తమ్ముడే, నేనే నా మీద కంప్లైంట్ ఇచ్చింది, అది నా కంప్లైంట్ గానే కనపడలేదు. కనుక సౌజన్యం ఉంటే సోదర భావం వేరుగా ఉండదు. అది నిజంగా సౌజన్యం ఉంటే సోదర భావం ఉండాలి. అది నెక్స్ట్ 6 అండి. అగ్ని ఉండే చోట వేడి మనం ఇయ్యాలన్న దానికే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం. నెంబర్ 7, దయ ఉంటే వాడు ఖచ్చితంగా ధర్మమే చేస్తాడు, అధర్మం చేయడు. నెంబర్ 8, ధర్మం ఉండే చోట లింక్, అది లింక్. ధర్మం ఉండే చోట సుఖ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటది. ధర్మం ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి బాధిస్తే కూడా తన ప్రతిరూపంగానే బాధిస్తాడు. నా చేతితో నేను కొట్టుకుంటే, నా నాలుక నేను కొరుక్కుంటే అప్పుడు పంటిని నేను దండిస్తానా? అదే అనమాట. ఇప్పుడు రాలే చూడు, మీరు ఇంతకుముందు చెప్పారు ఒక రౌడీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు, గుమ్మున్నమంటారా, అటువంటి ప్రశ్నలు ఇప్పుడు మీ దగ్గర రాలేదు చూడండి. అది కేవలం భావన.
పుచ్చేదానికి సందు లేకుండా ఉండేటటువంటి నేను నాకు వేరేదే లేనప్పుడు నాకు కంప్లైంట్ ఎట్లా వస్తుందండి? ధర్మం ఉండే చోట సుఖం ఖచ్చితంగా ఉంటది. 9 సుఖం, ఈ అక్షయ సుఖాన్ని అనుభవిస్తున్న వాడే పురుషోత్తముడు. నెంబర్ 10 వసంతం ఉంటే వనం ఉంటది. ఆహా, వసంత ఋతువు భలే ఉంది, చల్లగా అంటే అక్కడ వనం ఉందని అర్థం. అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అట్లా మరి వనం ఉంటే ఖచ్చితంగా పువ్వు ఉంటది. పువ్వు 11 వనం ఉండే చోట పువ్వు ఉంటది. పువ్వు ఉంటే ఆటోమేటిక్ గా 9 వచ్చేస్తుంది. 12 పువ్వు ఉండే చోట 9 ఆటోమేటిక్ ఉంటది. ఎవరు ఈ 9 ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఎవరు క్వశ్చన్ చేయడు. బెల్లం ఉంటే చీమలు ఆటోమేటిక్ గా లైన్ బట్టి ఉంటాయి అంతే. గ్యాప్ ఉంటే సరిగ్గా మూత వేయకుండా ఉంటే చీమల బారి ఉంటది. చీమల బారి ఎత్తుకుంటూ పోయి మనం మర్చిపోయి మూత వేయకుండా ఉండేదాన్ని మనం చీమల ద్వారా కనిపెట్టుకోవచ్చు. ఓహో, ఈ వస్తువు నేను మూత వేయలేదని. అట్లా ఇది ఉంటే అది ఇదంతా ద్వంద్వాలండి. అట్లా ధర్మము ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. అది ద్వంద్వ ఏకము, ఏక ద్వంద్వము, అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ అదంతా పక్కన పెట్టే ధృతరాష్ట్ర మహారాజా, గురువు ఎక్కడ ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉండే చోట ఆత్మ దర్శనం ఉంటుంది. సద్గురుమూర్తి ద్వారా జ్ఞానం ఉన్న తెలిసినటువంటి జ్ఞానం పోతే అతను పరిపూర్ణుడు అవుతాడయ్యా. ఇక్కడ అడగాలి మీరు అడిగేది. కాబట్టి భాగ్యం దగ్గరికి విలాసం గ్యారంటీ, సుఖం దగ్గరికి ఉల్లాసం గ్యారంటీ, సూర్యుడి దగ్గర వెలుతురు గ్యారంటీ. సూర్యుడి దగ్గర సూర్యుడికి ఏ రోజు రాత్రి అవుతుంది అని అడగకూడదు అంతే. సూర్యుడి దగ్గర చీకటి ఉండే ప్రసక్తే ఉండదు కానీ మరి అలాంటప్పుడు నా కొడుకు గెలుస్తాడా, నా కొడుకు గెలుస్తాడా? నీ కొడుకు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు, అజ్ఞానంతో కళ్ళు మూసుకో, వాడిని గెలిపాడు వస్తుంది నీలాగా. అది కదా లెక్కడా. ఇదే విధంగా ఎవరి వలన పురుషార్థములన్నింటికి సామర్థ్యము లేదా శోభ లభించిందో అట్టి శ్రీకృష్ణుడు ఏ పక్క ఉంటే ఆ పక్క విజయలక్ష్మి వరిస్తుందని గుడ్డి రాజా నేను నీకు చెప్పాలా నాయన? ఎందుకంటే గుడ్డిరాజు కాబట్టి చెప్పాలా. మరి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రపంచానికి అంతా వెలుగునిస్తున్నాడు, ఆయనకు నేను చెప్పాల్సిన అవసరం ఏముందండి? చూసుకోండి, శ్రీకృష్ణుడు ఏ పక్షాన ఉంటే ఆ పక్షాన లక్ష్మి గ్యారంటీ. నరకాసురుణ్ణి వధించేదానికి కృష్ణుడు తన నాటకంలో భాగంగా తన సతీమణిని కూడా తీసుకుపోయిండు. ఆటోమేటిక్ గా సత్యభామే చంపేసింది కృష్ణుడిని అని అంటారు. సారీ, సత్యభామే శ్రీకృష్ణుడి సహాయంతో నరకాసురుడిని వధించింది అంటారు. సత్యభామ సహాయంతో నరకాసురుడు చంపబడ్డా, కృష్ణుడి సహాయంతో చంపబడ్డా? కృష్ణుడు కాదు, అతని యొక్క నరకాసురుడికి ఏ రకంగా సావాల్సి ఉందో ఆ రకంగా తెచ్చాడు. బా, ఏం క్లారిటీ అండి. కాబట్టి కార్యకారణాలు ఒక్కటే. అంటే ఇప్పుడు మీరు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ కార్యకారణ రహితుడు. నన్ను గురుదక్షిణగా తీసుకుంటే కూడా మీరు లేరు అక్కడ. మీరు కూడా గురుదక్షిణ ఆల్రెడీ ఇచ్చేసి ఉండారని అర్థమవుతా ఉన్నది. కానీ భట్ట సహితంగా జగన్మాత లక్ష్మి ఎవరికి లభిస్తుందో అక్కడ అష్ట సిద్ధులు, అనిమాది సిద్ధులు దాస దాసీలుగా సేవ చేస్తా ఉంటే ఏమీ లేని అసలు అజ్ఞానికి దుర్మార్గుడికి విజయం వస్తుందని ఎట్ట చెప్తావు గుడ్డి రాజా అని మరి సంజయుడు ధృతరాష్ట్రుని అడుగుతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు స్వయంగానే విజయ స్వరూపుడు. అంటే కృష్ణుడు అంటే అర్జునుడు అంటే వేరు వేరు కాదండి, ఒకే తత్వాన్ని రెండుగా డివైడ్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీతగా, అంతేనండి. కాబట్టి కృష్ణుడు ఏ పక్క ఉంటే ఆ పక్క కృష్ణుడు ఏ పక్క ఉంటే ఆ పక్క ఏంది అది అంతే. అడిగేది ఎందుకు అసలు? అటు కూడా ఏ పక్క అని అడిగితే పర్వాలే, నా కొడుకే గెలుస్తాడు కదా, ఇది అహంకారం. కాబట్టి కృష్ణుడు ఏ పక్షం ఉంటే ఆ పక్షంలో విజయలక్ష్మి పరిగెత్తుకొని వచ్చి సర్వీస్ చేస్తుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నువ్వే బానిసగా ఉంటే ఇంకా నీకేడంగా చెప్పు. అట్లా అర్జునుడి పేరే విజయుడు, శ్రీకృష్ణుడు స్వయంగా విజయ స్వరూపుడు. కాబట్టి కృష్ణుడు ఉండే పక్షంలో లక్ష్మీ సహితంగా విజయం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఇట్టి ప్రతిష్ట కలిగినట్టి
మాననీయులైనటువంటి తల్లిదండ్రులు ఆధారంగా లభించినటువంటి ఈ భారతదేశంలో ఋషి ప్రోక్తమైనటువంటి ఋషులచే మనకు గురు పరంపరగా అందించబడినటువంటి శ్రీమద్ భగవద్గీతలో సాధారణ వృక్షాలు కూడా కల్పవృక్షాన్ని జయిస్తూ ఉంటాయి. సాధారణంగా చెట్టు కింద, చింత చెట్టు కింద, ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద కూర్చుంటే 10 ఉద్యోగాలు వచ్చినాయి వాడికి. కాబట్టి అక్కడి రాళ్ళు కూడా చింతామణులవుతాయి. భారతదేశమే భారతదేశం. అందుకనే భారతదేశాన్ని పిడికిడి మట్టి తీసుకుని రా అంటాడంటే ఎవరో ఒక ఆయన విదేశస్తుడు. కారణం ఏంటి అంటే గంగాజలం కొంచెం పిడికిడి మట్టి భగవద్గీత అడిగినాడంట విదేశస్తుడు ఎవరో మన భారతదేశం నుంచి. ఏం కావాలంటే నాకేం కావాలంటే గంగాజలం కొంచెము, భారతదేశం మట్టి ఒక పిడికిడు, భగవద్గీత గ్రంథం ఒకటి పట్టుకుని రా అంటాడంట ఎవరన్నా భారతదేశానికి టూర్ పోతే. అది ఎవరో చెప్తారు, మరి నేను కూడా నాకు గుర్తులేదు. మరి భారతదేశంలో రాళ్ళు కూడా చింతామణులు అవుతాయండి. అక్కడ మట్టి కూడా స్వర్ణ గుణంతో విలసిల్లుతాయండి. అక్కడ పల్లె తల్లి వంటిదండి. కాబట్టి మరి భారతీయత అంటే అర్థం ఏంటంటే, భా అంటే అచల పరిపూర్ణ జ్ఞానము, రతి అంటే అచల పరిపూర్ణంలో రమించువాడు, భా అంటే అచల పరిపూర్ణ జ్ఞానము, రతి అంటే అచల పరిపూర్ణ జ్ఞానంతో తనలో తాను రమిస్తున్న అచల పరిపూర్ణుడు. భారతీయుడు అంటేనే పరిపూర్ణుడు అనే నిర్వచనం ఉందండి. భారతీయత అంటే పరిపూర్ణత. మరి భారతదేశంలో కురుక్షేత్రంలో కృష్ణార్జున సంవాదము అంటే మొత్తం యావత్ సృష్టిలో ప్రతి మానవుడికి అవసరమైనటువంటి పరిపూర్ణత బోధించబడిందండి. లేకపోతే ఎక్కడో చిత్తూరు జిల్లాలో రాయబడినటువంటి పాంచజన్యం అనే శంఖారావం కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించిన అదే ప్రదేశంలో పూజలు అందుకుంటూ నిత్యపారాయణం జరుగుతుందా? నేను చూడలే ఇంతవరకు కురుక్షేత్రాన్ని. మరి ఇంత గొప్ప భారతీయుడివై ఉండి ఈ యొక్క మరి అచల పరిపూర్ణ పరిజ్ఞానాన్ని తెలుసుకోలేని వాడు ధృతరాష్ట్రుడు అని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఈ యొక్క మిగతా సంజయుని సందేశాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కృష్ణార్జునుల పలుకులు తలచిన చర్చించిన చోటను సర్వ సంపదలుండును, దృఢమైన నైతికత వర్ధిల్లును. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.